ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే 12 లగ్నాల వారికి కూడా ఏ గ్రహం పాడైతే ఎటువంటి ఇబ్బంది వస్తుంది, ఏ గ్రహం ఎటువంటి పరిహారం చేసుకుంటే మీకు ధన సంబంధించిన విషయమా, లేకపోతే లైఫ్లో ఎదగలేకపోవడమా, వృత్తా, వ్యాపారమా, సంతానమా, వివాహమా అనేటువంటిది ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. అందులో మరి ఇవేమీ లేని వాళ్ళు ఉంటారు, జాతచక్రం తెలియని వాళ్ళు, నక్షత్రం రాశి తెలియని వాళ్ళు, వాళ్ళకు కూడా ఏం చేసుకోవాలనేది వీడియో ఆఖరిలో చెప్తాను. వీడియో ఆఖరి వరకు చూడండి. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. మీ లగ్నానికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏమిటి అంటే సెల్ఫ్ కాంపిటీషన్, పట్టుదల. మొండిగా ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే మీరు స్థిరంగా నిలబడేటువంటి లక్షణాలు వృశ్చిక లగ్నానికి ఉంటాయి. అయితే మీరు మీకు మీరే కాంపిటీషన్, బయట వాళ్ళతో కాకుండా మీకు మీరే కాంపిటీషన్ పెట్టుకుంటూ ఎదగగలుగుతారు. మరి నేను ఎదగలేకపోతున్నానండి అనుకునేవారు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మీ లగ్నాధిపతి ఎక్కడో పాడయ్యాడు. ఎదుగుదల రకరకాలుగా ఉంటుంది. ఫైనాన్షియల్గా ఎదగట్లేదా, కెరియర్ పరంగా ఎదగట్లేదా అనేటువంటిది. మీరు ఫైనాన్షియల్గా ఎదగట్లేదు అనుకోండి, దాని అర్థం ఏంటంటే మీ ధనాధిపతి అయిన గురువు మీకు ధనాన్ని ఇచ్చేవాడు గురువు అవుతాడు. అందుకని గురుగ్రహం దగ్గర, శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేసినట్లయితే ఎదుగుదల ఉంటుంది. అదే గురువు బాగున్నాడు అనుకోండి, మీకు సంతానం కలిగినప్పటి నుంచి మీకు ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంటుంది. అయితే మీరు చదువుకునే సమయంలో కొన్ని హడ్డులు ఎదుర్కొంటారు సర్వసాధారణంగా వృశ్చిక లగ్నం వారు. అయితే అది ఎప్పుడు మిస్ అవుతుందంటే శనిగ్రహం బలంగా ఉంటే కనుక ఇబ్బంది రాదు. కానీ ఎవరైనా సరే అంటే ఇన్బిల్ట్ యోగం అంటారు దీన్ని. అంటే మీకు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నాము, శని పాడయ్యాడు తీసుకోకూడదు, శని బాగున్నాడు ఖచ్చితంగా ఆ ప్రాపర్టీస్ వల్లే మీకు బాగా కలిసి వస్తుంది. అయితే ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ యొక్క జీవిత భాగస్వామి శుక్రుడు నిర్ణయిస్తాడు మీ యొక్క వివాహాన్ని. వివాహం తర్వాత వచ్చేటువంటి లైఫ్ని శుక్రుడు నిర్ధారణ చేస్తాడు వృశ్చిక లగ్నంలో జన్మించిన వారికి. అంటే ఏమిటి, మీ శుక్రగ్రహం యొక్క స్ట్రెంగ్త్ని మీరు అర్థం చేసుకోవాలి. శుక్రుడు బాగున్నాడు, టాపీగా ఉన్నాడు, ఏమీ టెన్షన్ పడకండి, హ్యాపీగా మ్యారిటల్ లైఫ్ అద్భుతంగా ఉంటుంది, మంచి భార్య లేదా మంచి భర్త వస్తారు, సూపర్గా ఉంటుంది, విదేశాలు కూడా వెళ్ళిపోతారు. అదే శుక్రుడు పాడయ్యాడు, అప్పుడు మీరు అర్థం చేసుకుని ఏం చేయాలంటే లలితా సహస్రనామాలు చదువుతూ శుక్రకేతు వీలైతే రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేసినట్లయితే మీకు అద్భుతంగా ఉంటుంది. అయితే మీకు కెరియర్ పరంగా ఒక ఇన్బిల్ట్ యోగం ఏముంటుందంటే వృశ్చికంలో జన్మించిన వారికి గవర్నమెంట్ స్కోప్ ఎక్కువగా ఉంటుంది, గవర్నమెంట్ జాబ్స్ చేయడానికి. అంటే రవి దశమాధిపతి అయినందుకు, అంటే దశమాన్ని రూల్ చేసేవాడు మెయిన్ రవి అయ్యాడు కాబట్టి. అలాంటప్పుడు మీరు రవిగ్రహానికి గనక దీపారాధన చేస్తూ ఉంటే మరింత స్ట్రెంగ్త్ అయి తొందరగా గవర్నమెంట్ జాబ్స్ రావడానికి పాసిబిలిటీస్ పెరుగుతాయి. తండ్రి స్థానాన్ని చంద్రుడు తీసుకుంటాడు ఇక్కడ కాబట్టి కాస్త ఈ లగ్నంలో పుట్టిన వారికి తండ్రి కాస్త ఎక్కువ సంచారం చేయడం కానీ, కాస్త చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉండడం కానీ ఇట్లాంటివి ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి ఆ చంద్రుడు కనుక పాడయ్యాడు అనుకోండి, తండ్రి యొక్క స్థితి కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీ తండ్రి గారికి బాగుండాలన్నా, లేదా మీకు బ్యాంక్ బ్యాలెన్స్ బాగా ఉండాలన్నా 9వ అధిపతి బాగుండాలి. ఎందుకంటే 9వ అధిపతి బ్యాంక్ బ్యాలెన్స్ చెప్తూ ఉంటాడు. కాబట్టి చంద్ర శని రాహు గ్రహాల దగ్గర కనుక మీరు దీపారాధన చేసినట్లయితే చాలామంది అంటుంటారు, ఏమండి నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండట్లేదండి, ఇవి చేయండి అద్భుతంగా ఉంటుంది. ఇక షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన యోగం వీళ్ళకి ఇన్బిల్ట్గా ఉంటుంది. అంటే గురువు బుధుడు కనుక బాగుంటే షేర్ మార్కెట్లో బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. మీరు షేర్ మార్కెట్లో ఇబ్బంది పడుతున్నారంటే మీ బుధ గురువులు ఎక్కడో పాడయ్యారు, మీకు ఒక నీచభంగ రాజయోగం కానీ విపరీత రాజయోగం లేదని మీరు అర్థం చేసుకోండి. విదేశీ యోగాలు కూడా శుక్రుడే మీకు ఫిక్స్ చేస్తాడు. అంటే శుక్రుడు బాగున్నాడు, విదేశాలకు హ్యాపీగా వెళ్ళొచ్చు. ఎందుకంటే 12వ స్థానం చరరాశి అవుతుంది. విదేశీ యోగం కూడా ఉండాలి ఎవరైనా విదేశాలకు వెళ్ళాలంటే. అయితే మీరు నిత్యము గనక దక్షిణామూర్తి స్తోత్రాలు, దత్తాత్రేయుడు ఆరాధన గనక చేస్తూ ఉన్నట్లయితే 100% మీరు సక్సెస్ అవుతారు. వీటితో పాటు చాలామందికి ఉన్నటువంటి అపోహ కానివ్వండి, కొంత ప్రభావం దాని మీద ఉండుంటూ ఉండదని కాదు. ఏలినాటి శని ప్రభావం ఉంది అందుకే నా లైఫ్ ఇలా అయిపోతుందని, లేకపోతే సర్పదోషం ఉందని, లేకపోతే పితృదోషం ఉందని, ఇట్లాంటివన్నీ భయపడుతూ ఉంటారు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు నిజంగా సర్పదోషమే ఉంది. అసలు అది ఎలా చూసుకోవాలి? సర్పదోషం ఎప్పుడు కూడా కుజరాశుల్లో రాహు ఉండడము, లేదా కుజశని కాంబినేషన్, కుజరాహు కాంబినేషన్, ఏదైనా
గ్రహం అంటే సర్పగ్రహాలైనటువంటి ఈ యొక్క రాహుకేతువులు లగ్నంలో ఉన్నప్పుడు కూడా మీకు సర్పదోషం ఏర్పడుతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే సర్పదోషం ఉన్నంత మాత్రాన్ని ఏదో అయిపోతుందని అనుకోకండి. కొంచెం వాళ్ళకి సర్ప సంబంధించినవి కల్లోకి రావడం, లైఫ్ సడన్గా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. దానికి సింపుల్గా ఏమీ లేదు, ఏం పెద్దగా భయపడిపోవాల్సిన పని లేదు. మీరు చక్కగా కాళహస్తికి వెళ్ళండి, ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకోండి, అక్కడ పరమేశ్వరుడు దర్శనం చేసుకోండి, రాహుకేతు పూజ చేసుకోండి, క్లియర్ అయిపోతుంది. లేదు అంత దూరం వెళ్ళలేము, చక్కగా మీ ఇంటి దగ్గర ప్రతిష్ట ఉంటుంది, నాగప్రతిష్ఠ చేసిన ఉంటాయి, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ ప్రతిష్ఠ మీద పసుపు కుంకుమ గంధం కలిపినటువంటి నీటిని అభిషేకంగా వేయండి, సరిపోతుంది. అలా కాదండి కాలసర్ప దోషం ఉందండి అంటూ వస్తుంటారు నా దగ్గరికి. అసలు కాలసర్ప దోషమే ఉండదు ఆ జాతకాలు. ఇంకోటి ఏంటంటే కాలసర్ప దోషం కాలానికి అప్లై చేయమన్నారు, జన్మజాతకానికి కాదు. అయితే చాలామందికి అది ఎలా చూసుకోవాలని కూడా డౌట్ వస్తూ ఉంటుంది. అది ఏమిటంటే చాలా సింపుల్. రాహు కేతు ఎప్పుడు కూడా సమసప్తకాల్లో ఉంటారంటే రాహు మేషంలో ఉంటే కేతు తులలో, లేదా రాహు వృషభంలో ఉంటే కేతు వృశ్చికంలో, రాహు మిథునంలో ఉంటే కేతు ధనస్సులో, ఇలాగా 1/7 యాక్సెస్లో ఉంటారు. ఇలా రాహుకేతువులు ఉదాహరణకి మేషంలో రాహు, తులలో కేతు ఉంటే వన్ సైడ్ అంటే మేషం నుంచి తుల మధ్యలో అన్ని గ్రహాలు పడ్డం, లేదా ఇటు మేషం నుంచి ఇటువైపైనా అటువైపైనా అన్ని ప్లానెట్స్ ఒకవైపు పడిపోయి ఈ రాహుకేతులు వన్ సైడ్ ఎటువంటి ప్లానెట్ లేకపోతే దాన్ని కాలసర్పదోషము అంటారు. అన్నిటినీ కాలసర్పదోషం అంటారు. చాలామంది తెలియక అసలు తెలియని విషయాలకి ఇది కాలసర్పదోషం ఉందని చెప్తే పాపం అది పట్టుకొచ్చి ఏమంటే నాకు కాలసర్పదోషం ఉందంటే నా లైఫ్లో నేను ఎదగలేకపోవడానికి కారణం ఇదా అనుకుంటారు. నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, 140 దేశాల యొక్క ప్రెసిడెంట్ల జాతకాలను నేను చూశాను. వాళ్ళ జాతకాల్లో కాలసర్పదోషం ఉంది. మరి వాడు ప్రెసిడెంట్ ఎలా అయ్యాడు అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. అంటే కాలసర్పదోషం ఏమీ కూడా మనల్ని ఏమీ ఆపేదు. మెగాస్టార్ చిరంజీవికి కూడా ఉంది కాలసర్పదోషం. అలా అంటే ఆయన ఏమీ చిన్న వ్యక్తి, అది మనం అర్థం చేసుకోవాలి. ఇక మరొక విషయం, ఇక్కడ అనవసరమైన భయాలు పెట్టుకోకుండా ఏలినాటి శని నడుస్తుంది, అర్ధాష్టమి నడుస్తుంది, అష్టమి శని నడుస్తుంది, ఏం భయపడక్కర్లే. శని ఎప్పుడైనా నడుస్తున్నప్పుడు మధ్యాహ్నం పూట నిద్రపోకుండా ఎక్కువ వాకింగ్ చేస్తూ శ్రమ పడుతుండండి. మీ అంతటా మీరు కనుక శ్రమ పడుతూ కాస్త పేదవాళ్ళకి, ఏజ్డ్ పర్సన్స్కి మీరు ఏదైనా సహాయం చేస్తుంటే ఆ శని భగవానుడు సంతృప్తి చెందుతాడు, ఏమీ అవ్వదు. శనివారాలు తైలాభిషేకం చేసుకోవడము, నువ్వులుతో తయారు చేసినటువంటి ఉండల్ని పంచడము, లేకపోతే నువ్వులు దానంగా ఇవ్వడము, ఇవి కనుక చేస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఆటోమేటిక్గా అంతా క్లియర్ అయిపోతుంది. ఏలినాటి శని, అర్ధాష్టమి, అష్టమి శని సమయాల్లోనే సీఎంలు పిఎంలు అయ్యారు. నరేంద్ర మోడీ గారు కావచ్చు, జగన్ కావచ్చు, మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కావచ్చు, ఈ సమయాల్లోనే అయ్యారు, గుర్తుపెట్టుకోండి. అంటే శనేమి మనల్ని ఎదగడానికి ఎక్కడ ఆపడు, శ్రమనిస్తాడంతే. ఇక పితృదోషాలు, మాతృదోషాలు, స్త్రీశాపాలు ఇవన్నీ అలా ఏర్పడతాయి. శుక్రుడు పాడైతే స్త్రీశాపం. అప్పుడు ఏం చేయాలి? స్త్రీల ద్వారా ఇబ్బంది వస్తున్నప్పుడు వాళ్ళతో కొట్లాడకూడదు. నేను పూర్వజంలో చేసిన కర్మ అనుకుని అమ్మవారిని ప్రార్థించుకోవాలి, శ్రీమాత్రే నమః అనుకోవాలి. పితృదోషాలు ఏర్పడ్డాయి, అమావాస్య నాడు స్వయంపాకం ఇవ్వాలి పెద్దలకి. అదేవిధంగా మాతృదోషం ఏర్పడింది, తల్లితో ఏదో ఇబ్బంది ఏర్పడడం, తల్లి యొక్క బాధ్యతలు మీరు చూసుకోవడం జరుగుతుంది. అలాంటప్పుడు కూడా శ్రీమాత్రే నమః బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది అర్థం చేసుకొని మీరు జ్యోతిష్శాస్త్రం అంటే ఒక వెలుగుని చూపించేది కానీ భయపెట్టేది కాదు. కాబట్టి ఈ రకంగా మీరు కనుక తెలుసుకొని వెళ్తూ మీ పర్సనల్ చార్ట్లో గ్రహాలు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పనిచేస్తుంది. ఒక నక్షత్రం వాళ్ళందరికీ ఒకలాగే జరగాలని లేదు, ఒక రూల్ ఒక లగ్నం వాళ్ళకి అందరికీ ఒకలాగే జరగాలని లేదు. ఎందుకంటే వీళ్ళు పుట్టిన సమయానికి వాళ్ళు పుట్టిన సమయానికి గ్రహాల్లో తేడా ఉంటుంది. కాబట్టి అది తెలుసుకుంటూ నిత్య దేవతారాధన కనుక ఎవరైతే చేస్తారో, నిత్యము అమ్మవారి ఆరాధన ఎవరైతే చేస్తారో, దేవీ భాగవతంలో చాలా స్పష్టంగా అమ్మవారి చెప్పింది ఏమని, నా భక్తుడు ఎవరైతే ఉంటారో అతని యొక్క తలరాతని బ్రహ్మని పిలిచి మార్పిస్తుందట. కాబట్టి ఏమీ టెన్షన్ పడకండి, అమ్మవారిని నమ్ముకోండి, అన్ని శుభాలు జరుగుతాయి. శ్రీమాత్రే నమః.